హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు శ్రీరామ మందిరం అయోధ్యలో ఓపెనింగ్ సందర్భంగా మనం కూడా ఇంట్లో రావి ఆకు మీద కానీ తమలపాకు మీద కానీ శ్రీరామ్ అని లేక ఓం అని రాసి దీపం వెలిగిస్తే మంచిదని చెప్పారు. సో నేనైతే తమలపాకు మీదే వెలిగించాను దీపాలు. తమలపాకు మీద శ్రీరామ్ అని రాసి వెలిగించాను. సో మీరు కూడా ఎలా వెలిగించారో కామెంట్ చేయండి. ఈరోజు చాలా చాలా సంతోషకరమైన రోజు. ఆ శ్రీరాముడికి మందిరం నిర్మించి దాన్ని ఓపెనింగ్ చేస్తున్నారు కాబట్టి మనం కూడా మన ఇంట్లో శ్రీరాముని తలుచుకుని దీపాలు వెలిగిస్తే మనకి మంచి జరుగుతుంది కదా. సో ఇలా నేను తమలపాకుల మీద రాశాను అన్నమాట, శ్రీరామ అని ప్రతి ఆకు మీద రాశాను. ఇంటి ముందు అలా అంతా పెడదాము దీపాలని కొన్ని ఆకులు రెడీ చేసుకున్నాను అనమాట. సో ఇవి ఇలా రాసి పెట్టాను. ఓం అని కూడా రాయొచ్చు. నేను శ్రీరామ అని రాశాను. మన రాముడి ఆలయం ఓపెనింగ్ కదా, ఆ సందర్భంగా అన్నట్టు శ్రీరామ అని రాశాను అనమాట. సో మీరు కూడా వెలిగించే ఉంటారు కదా ఫ్రెండ్స్ అందరూ. ఈ ఆకు మీద ప్రమిదనో మన ఇష్టం, మామూలుగా క్యాండిల్స్ కూడా పెడతారు కదా, అలా అయినా నేనైతే ప్రమిదలే పెడుతున్నాను. వెలిగించాక చూపిస్తాను మీకు. ఆకుల మీద అయితే ఇలా అన్నిటి మీద శ్రీరామ అని రాసుకున్నాను అనమాట. ఇలా వెలిగించాను అనమాట. ఇంటిలో శ్రీరామ అని రాసి ఆకు మీద ఇలా దీపాలు వెలిగించాను. ఇలా వెలిగించేసాం దీపాలు మెట్ల దగ్గర. మీరు కూడా వెలిగించారా? ఇలా తమలపాకు మీద వెలిగించాం అన్నమాట.